తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఇలా ఇలా చొక్కా అంటూ అన్నీ సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తానండి. అలాగే నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపుల్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు మనకి సమయభావం మించిపోతుందండి. సమయం మించిపోతుంది. రాజేష్ గారు 1 minute. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని నాదొక వినతి ఏంటి అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారు అమరావతి పనుల పునర్నిర్మాణ సభ కోసం అమరావతి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో అమరావతి రైతులతో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగిన సందర్భంగా అమరావతి రైతులు ఇంకొక తొగ్గులకు భవిష్యత్తులో ఇంకొక ప్రయోగం చేయకుండా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించండి అని చెప్పని అడిగారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి నివేదిస్తామని చెప్పారు. సరే, ప్రధానమంత్రి గారికి నివేదించి అది పార్లమెంట్లో ఎప్పుడు చట్టబద్ధమైన రక్షణ జరుగుతుందో తర్వాత సంగతి. కానీ 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని. దాని మీద వీళ్ళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. మరి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, ఇవాళ మీరే ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసుని ఇవాళ మీరు ఎందుకని సంవత్సర కాలం నుంచి విత్డ్రా చేసుకోలేదు? అమరావతికి ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చట్టబద్ధమైన రక్షణ కల్పించింది కదా. మరి దాన్ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఇవాళ దాన్ని విత్డ్రా చేసుకుంటే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ద్వారా చట్టబద్ధమైన రక్షణ కల్పించినట్టే కదా. రాజధాని రైతులు కోరుకుంటున్నది, 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటుంది కూడా అదే కదా. దానికి సంవత్సర కాలం పాటు ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు మీరు? స్వపక్షంలోనే విపక్షం అంటే ఇదన్నమాట. సతీష్. అధ్యక్ష, రాజంపేట శాసనసభ్యునిగా 47,000 ఓట్లు గెలిపించినందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు తానా మహాసభకు వెళ్తున్నారని తెలిసింది. తప్పకుండా P4 ప్రతి ఒక్క NRI కూడా ఒక P4 ఒకరినన్నా అడాప్ట్ చేసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే లెక్కల శాఖ మంత్రిగా నాకు మంచి అవకాశం ఇచ్చారు సీఎం గారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా నందిగామ శాసనసభ్యులు కోమటి జయరాం గారు భారీగా అందులో అవకతవకలు చేసి క్యాష్ కొన్ని వేల కొద్ది క్యాష్ తరలించారని తెలిసింది. ఆల్రెడీ మీరు సిట్టు దర్యాప్తు వేశారు. తొందరగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాను. వెంటనే మీరు 3-man కమిటీ వేసి ఆయన వెనకాల ఎంతమంది స్కామ్ ఉందో ఆ మొత్తం డబ్బులంతా కూడా రాబట్టాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మూర్తి గారు
నేను ఎమ్మెల్యే ఇమ్మని అడగలేదు. అది కాక ఏదైనా ఇచ్చేదేదో అధికార పార్టీని ఇస్తే బాగుండేది. వీడు అపోజిషన్ ఇస్తే వాడు నన్ను అరెస్ట్ చేస్తారంటాడు. వీడు బాంబులు వేసుకొని తిరిగేది వాడు రోజు. థ్యాంక్ యూ. మల్లపూడి బాపిరాజు గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేము ఎంత కష్టపడ్డామో, ఏ స్వార్థం లేకుండా మీ యొక్క విలువైన సమయాన్ని, శక్తిని, సంపదని ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరం క్రితం ఎన్నికల ముందు వెచ్చించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కారకులైనటువంటి ఎన్ఆర్ఐ సోదరులందరికీ పేరు పేరున మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అమరావతి రాజధానిని ఒక ప్లాన్డ్ సిటీగా నిర్మించడం ద్వారా భారతదేశానికి అమరావతి రాజధాని అన్ని 29 రాష్ట్రాల్లో ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దడానికి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఇవాళ ఏ స్వార్థం లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సహకరిస్తున్నారో వారికి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు గతంలో చిన్న చూపు చూసినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్లే భారతదేశానికి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ద్వారానే వచ్చింది. అది కూడా మనకి అడ్వాంటేజ్ అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళొద్దని, దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీరోచిత పోరాటంలో నేను ఉదయం మర్చిపోయా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా ఛానల్లో TV5 మూర్తి గారు కానీ, యాజమాన్యం బిఆర్ నాయుడు గారు కానీ, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈటీవీ, అన్నిట్లకంటే మిన్నగా మన రఘురామకృష్ణరాజు గారు, మహాసేన్ రాజేష్ గారు, అమరావతి ఉద్యమం పేరునటువంటి మహిళలు, వాళ్ళను కూడా నానా దుర్భాషలు మాట్లాడారు. అందరూ కూడా ఇవాళ అమెరికాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో